హాయ్ గైస్, ఫైనల్గా ఎట్టకేళ్ళకి మిడ్ రేంజ్ ప్రైస్ సెగ్మెంట్లో మనకు 2 అల్టిమేట్ బీస్ట్ ఫోన్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. నేను చెప్పేది రియల్మీ ఎక్స్ అండ్ రెడ్మీ K20. రెడ్మీ K20తో పాటు రెడ్మీ K20 Pro కూడా వాళ్ళు లాంచ్ చేస్తారని చెప్పుకోవచ్చు. రెడ్మీ K20 Pro ప్రైస్ వచ్చేసరికి బేస్ వేరియంట్ 27,000 అని చెప్పుకోవచ్చు. అండ్ రెడ్మీ K20 ప్రైస్ చూసుకుంటే మీకు 22,000 అని చెప్పుకోవచ్చు, 21,999. సో డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ అయితే చాలా ఎక్కువ అయిందని చెప్పుకోవచ్చు. నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రైస్ వచ్చేసరికి రెడ్మీ K20ది 20K ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను, 20,000 ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేశాను బేస్ వేరియంట్ది. అండ్ రెడ్మీ K20 Pro బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి 25 అనుకున్నాను, కాకపోతే వాళ్ళు 2,000 అయితే పెంచారని చెప్పుకోవచ్చు. సో చైనాలో లాంచ్ చేసిన ప్రైజెస్ వచ్చేసరికి 20-25K ఉన్నాయి. సో నేనైతే అవే ఎక్స్పెక్ట్ చేశాను, కాకపోతే అందరినీ డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు ప్రైజెస్తో Xiaomi అయితే. సో ఎనీవే, ఇవాళ మనకు రియల్మీ ఎక్స్ అండ్ రెడ్మీ K20 అయితే సో ఫైర్లు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో ఈ రెండు ఫోన్స్ ఇన్ డీటెయిల్గా కంపేర్ చేస్తాను నేను. సో వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి, కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. మీరు సో ఫోన్ ల్యాండ్స్కేప్లో పెట్టుకుని సిట్ బ్యాక్ అండ్ ఎంజాయ్ దిస్ వీడియో అని చెప్పుకోవచ్చు. లాస్ట్ వరకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది మీకు. మీరు ఏం ఫోన్ కొనాలి, ఎందుకు కొనాలి, సో ఇది ఎందుకు వద్దు, ఇది ఎందుకు కొనాలి అనేది మీకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకు రియల్మీ ఎక్స్లో పాలికార్బోనేట్ బాడీ అంటే ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. అండ్ ఏదైతే మీకు ఫ్రేమ్ ఉందో చుట్టుముట్టు సైడ్స్కి ఉంటుందో ఫ్రేమ్, ఆ ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ రెడ్మీ K20 గురించి డిజైన్ గురించి మాట్లాడుకుంటే సో దీంట్లో గ్లాస్ బాడీతో వస్తుంది. అండ్ డిజైన్ వచ్చేసరికి ఆరో ప్రైమ్ డిజైన్ అంటున్నారు. సో కొంచెం న్యూయెస్ట్ డిజైన్ అయితే లభిస్తుంటుంది. దీంట్లో రెడ్ అండ్ బ్లూ అయితే అల్టిమేట్ ఉన్నాయని చెప్పుకోవచ్చు డిజైన్ పరంగా. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి టోటల్ గ్లాస్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఫ్రేమ్ ఉందో ఫ్రేమ్ కూడా మీకు అల్యూమినియం ఫ్రేమ్తోనే వస్తుంది. సో ఓవరాల్గా మీకు డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయం పరంగా రెడ్మీ K20 అయితే కొంచెం అప్పర్ హ్యాండ్ అయితే ఉంటుంది, ఎందుకంటే మీకు గ్లాస్ బాడీతో ఉంటుంది. చేత పట్టుకుంటే ఒక ప్రీమియం ఫోన్ పట్టుకున్నట్టు ఉంటుంది. అండ్ రియల్మీ ఎక్స్ చూసుకుంటే సో రియల్మీ 3 Pro ఎలా ఉందో సో అదే మీకు చేతిలో పట్టుకుంటే అట్లనే ఉంటుంది, కాకపోతే పాపప్ కెమెరా ఉంటుంది రెండు ఫోన్స్లో. సో కొంచెం డిజైన్ పరంగా అయితే పాపప్ కెమెరా ఉంటుంది. సో ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్, ప్లాస్టిక్ బాడీ, ఇది గ్లాస్ బాడీ అండ్ అల్యూమినియం బాడీ అని చెప్పుకోవచ్చు. అల్యూమినియం ఫ్రేమ్, గ్లాస్ బాడీ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ పరంగా అయితే నాకైతే రెడ్మీ K20 అని చెప్పుకోవచ్చు. అండ్ డిస్ప్లే పరంగా చూసుకుంటే మనకు రియల్మీ ఎక్స్లో మనకు 6.53 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే లభిస్తుంటుంది. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ లభిస్తుంటుంది. అండ్ ఇక్కడ రెడ్మీ K20కి స్విచ్ అవుతే మనకు 6.39 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే, రెండు ఫోన్స్లో మీకు సూపర్ AMOLED డిస్ప్లేస్ లభిస్తుంటాయి. అండ్ ఇక్కడ గొరిల్లా గ్లాస్ 5 లభిస్తుంటుంది. సో ప్రొటెక్షన్ అయితే మీకు రెండు ఫోన్స్లో మీకు గొరిల్లా గ్లాస్ 5 అయితే లభిస్తుంటుంది. సో ఓవరాల్గా డిస్ప్లేస్ పరంగా మీకు రెండు సిమిలర్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇది మీకు కొంచెం సైజ్ అయితే ఎక్కువ ఉంది. మీకు రియల్మీ ఎక్స్లో మీకు స్క్రీన్ టు బాడీ రేషియో కొంచెం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. కొంచెం వెడల్పు కూడా ఉంది మీకు స్క్రీన్ అయితే యాజ్ కంపేర్ టు రెడ్మీ K20. రెడ్మీ K20 కొంచెం మీకు పొడవుగా కనిపిస్తుంది, రియల్మీ ఎక్స్ కొంచెం మీకు వైడ్గా ఉంది కొంచెం అయితే. సో ఓవరాల్గా మీకు డిస్ప్లేస్ అయితే మీకు చూడడానికి అయితే సైజెస్ పరంగా ఓవరాల్గా మీకు క్వాలిటీ పరంగా రెండు సూపర్ AMOLED డిస్ప్లేస్ రెండు చాలా బాగుంటాయని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మీకు డిస్ప్లేస్ పరంగా అయితే రెండు మార్కులు పడతాయని చెప్పుకోవచ్చు. అండ్ పాపప్ కెమెరా ఆల్సో పాపప్ కెమెరా మనకు రియల్మీ ఎక్స్లో కొంచెం ఫాస్ట్ ఉంది యాజ్ కంపేర్ టు రెడ్మీ K20. రెడ్మీ K20లో మనకు చాలా స్లో వస్తుందని చెప్పుకోవచ్చు. రెడ్మీ K20 అండ్ రెడ్మీ K20 Pro రెండు ఫోన్స్లో చాలా స్లో వస్తుందని చెప్పుకోవచ్చు. అది పైకి వచ్చి iPhone 10 లాగా మనకి ఇది స్వైప్ అప్ చేస్తే అప్పుడు మనకు ఫేస్ అన్లాక్ అనేది అన్లాక్ అవుతుంది. సో రియల్మీ ఎక్స్ అట్లా కాదు, ఇట్లా చూస్తే మనకు అన్లాక్ కాగానే ఫోన్ అన్లాక్ అయిపోతుంది. చాలా ఫాస్ట్ ఉందని చెప్పుకోవచ్చు పాపప్ కెమెరా అనేది యాజ్ కంపేర్ టు రెడ్మీ K20. ఓవరాల్గా పాపప్ కెమెరా విషయానికి వస్తే మనకు రియల్మీ ఎక్స్ అయితే చాలా చాలా బాగుందని చెప్పుకోవచ్చు పాపప్ కెమెరా విషయంలో. హార్ట్ ఆఫ్ ది స్మార్ట్ ఫోన్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ రియల్మీ ఎక్స్లో మీకు స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ లభిస్తుంటుంది. ఇక్కడ రెడ్మీ K20లో మీకు స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ లభిస్తుంటుంది. ఇక్కడ మీకు స్నాప్డ్రాగన్ 710 చూసుకుంటే మీకు 10nm టెక్నాలజీ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 730 చూసుకుంటే 8nm టెక్నాలజీ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ 710లో మీకు క్రయో 360 కోర్స్ లభిస్తుంటాయి, 8 కోర్లు ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. అండ్ ఇక్కడ 730 కూడా మీకు ఆక్టా కోర్ ప్రాసెసరే. అండ్ క్రయో 470 కోర్స్ లభిస్తుంటాయి దీంట్లో. సో దీంట్లో క్రయో 360 కోర్స్ కంటే క్రయో 470 కోర్స్ కొంచెం పవర్ఫుల్ కోర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ క్లాకింగ్ స్పీడ్ చూసుకోవడం 2.2 GHz ఉంది, దీంట్లో మీకు ఇంత ఉంది క్లాకింగ్ స్పీడ్ అయితే. అండ్ GPU చూసుకుంటే మీకు Adreno 616 GPU లభిస్తుంటుంది 710లో. అండ్ 730లో చూసుకుంటే Adreno 618 GPU లభిస్తుంటుంది. సో ఓవరాల్గా మనకు స్పెసిఫికేషన్స్ వైజ్గా చూసుకుంటే మనకు స్నాప్డ్రాగన్ 710తో కంపేర్ చేస్తే 730 అయితే కొంచెం బాగా ఉన్నాయి మనకు స్పెసిఫికేషన్స్ అయితే. ఆర్కిటెక్చర్ మనకు 8nm టెక్నాలజీ ప్రాసెసర్ లభిస్తుంది, పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి, క్లాకింగ్ స్పీడ్ కొంచెం ఎక్కువ ఉంది. అండ్ మీకు GPU కూడా మీకు బెటర్ కొంచెం ఇంకా బాగుందని చెప్పుకోవచ్చు. 616 కంటే కంపేర్ చేస్తే మనకు 618 ఉందని చెప్పుకోవచ్చు దీంట్లో. ఇక్కడ రియల్ వరల్డ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే స్నాప్
స్నాప్డ్రాగన్ 710 అండ్ 730 చాలా మంచి స్మార్ట్ ప్రాసెసర్స్ అని చెప్పుకోవచ్చు. 710 ఆల్రెడీ మనకు రియల్మీ 3 Pro చూసాం. 710 కూడా చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. గేమింగ్కి అయినా మీకు ఓవరాల్గా CPU డే టు డే యూజర్స్లో మీకు చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ 730 విషయానికి వస్తే మీకు కొంచెం ఇంకా బూస్టప్ అయితే ఉంటుంది యాజ్ కంపేర్ టు 710తో కంపేర్ చేసుకుంటే కొంచెం బూస్టప్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. 730 అయితే 40% అయితే మీకు ఇంక్రీజ్ అయితే ఉంటుంది మీకు 710తో కంపేర్ చేస్తే 730లో. అండ్ CPU కానీ GPU కానీ ఓవరాల్గా మీకు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఓవరాల్గా మీకు చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. 730 ఓవరాల్గా మీకు ప్రాసెసర్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం ఇంకా ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే మీకు 730కి అయితే వెళ్ళవచ్చు 710తో కంపేర్ చేసుకుంటే. ఓవరాల్గా ప్రాసెసర్స్ అయితే చాలా బాగుంటాయని చెప్పుకోవచ్చు. అండ్ కెమెరా చూసుకుంటే మనకు రియల్మీ ఎక్స్లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సర్ అయితే లభిస్తుంటుంది. దీని అపరేచర్ చూసుకుంటే 1.7 అపరేచర్ లభిస్తుంటుంది. ఈ సెన్సర్ వచ్చేసరికి సోనీ IMX 586 సెన్సర్. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ అని చెప్పుకోవచ్చు. పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవచ్చు ఈ సెన్సర్తోని. అండ్ దీని అపరేచర్ చూసుకుంటే f2.4 అపరేచర్ లభిస్తుంటుంది. అండ్ ఇక్కడ రెడ్మీ K20కి స్విచ్ అయితే దీంట్లో కూడా మీకు 48 మెగాపిక్సెల్ కెమెరా అయితే లభిస్తుంటుంది. ఫస్ట్ రెడ్మీ తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు 48 మెగాపిక్సెల్ కెమెరా. దీంట్లో కూడా మీకు 48 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంటుంది. దీని అపరేచర్ చూసుకుంటే 1.8 అపరేచర్ లభిస్తుంటుంది. దీని సెన్సార్ చూసుకుంటే మీకు సోనీ IMX 582 సెన్సార్ లభిస్తుంటుంది. రియల్మీ ఎక్స్లో 586 సెన్సార్. అండ్ సెకండరీ కెమెరా చూసుకుంటే 8 మెగాపిక్సెల్ కెమెరా. ఇది టెలిఫోటో లెన్స్ మీకు 2x వరకు జూమ్ చేసి మీకు ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. అండ్ ఏదైతే మీకు థర్డ్ కెమెరా ఉంటుంది దీంట్లో 13 మెగాపిక్సెల్ థర్డ్ కెమెరా. ఇది మీకు వైడ్ యాంగిల్ లెన్స్ 124 డిగ్రీస్లో మీకు వైడ్గా ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. సూపర్ వైడ్గా మీరు ఫోటోస్ అయితే తీసుకోవచ్చు. దీని అపరేచర్ కూడా 2.4 అపరేచర్ లభిస్తుంటుంది. దీనిలో ట్రిపుల్ కెమెరా అయితే లభిస్తుంటుంది మీకు రెడ్మీ K20లో. రియల్మీ ఎక్స్లో మీకు డ్యూల్ కెమెరా అయితే లభిస్తుంటుంది. అండ్ మీకు రియల్మీ ఎక్స్లో మీకు అండ్ రెడ్మీ K20లో రెండు మీకు 4K వీడియోస్ అయితే సపోర్ట్ చేస్తుంటాయి. కాకపోతే మీకు 30 FPS సపోర్ట్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ సెల్ఫీ పరంగా చూసుకుంటే మీకు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా లభిస్తుంటుంది రియల్మీ ఎక్స్లో. అండ్ రెడ్మీ K20లో చూసుకుంటే మనకు 20 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంటుంది సెల్ఫీ కెమెరా. పాపప్ కెమెరా రెండు ఫోన్స్ మీకు పాపప్ కెమెరా అయితే లభిస్తుంటుంది. అండ్ కెమెరాస్ అయితే రెండు చాలా మంచి కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. బీస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. రియల్మీ ఎక్స్లో మనకు రెడ్మీ K20లో మనకు 48 మెగాపిక్సెల్ కెమెరాస్ అవుతున్నాయి. దాంట్లో 48 మెగాపిక్సెల్ కెమెరా, దీంట్లో కూడా మీకు 48 మెగాపిక్సెల్ కెమెరా అని చెప్పుకోవచ్చు. సో ఆల్మోస్ట్ మీకు సేమ్ పిక్చర్స్ సిమిలర్ పిక్చర్స్ అయితే వస్తుంటాయి మీకు. కాకపోతే సెన్సార్స్ కొంచెం చేంజ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. సెన్సార్ చేంజ్ ఉన్నాయి కదా అని మీకు క్వాలిటీ కొంచెం అంటే మీకు దీంట్లో బెటర్ పిక్చర్స్ వస్తుంటాయి అండ్ దీంట్లో క్వాలిటీ కొంచెం లో క్వాలిటీ పిక్చర్స్ వస్తున్నాయని లేదు. దీంట్లో ఏదైతే మీకు సెన్సార్స్ ఉన్నాయో సోనీ IMX 586 సెన్సార్ అండ్ సోనీ IMX 582 సెన్సార్. దీన్ని డిఫరెన్స్ చూసుకుంటే వీటికి సెన్సార్స్ యొక్క డిఫరెన్స్ చూసుకుంటే మీకు డిఫరెన్స్ ఏం లేదని చెప్పొచ్చు. ఒక డిఫరెన్స్ ఉంటుంది. సోనీ IMX 586లో మీకు 4K 60 FPSకి సపోర్ట్ చేస్తుంది ఈ సెన్సార్ అయితే. అండ్ 582 సెన్సార్ చూసుకుంటే ఇది 4K 30 FPSకి సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇది 60 FPSలో మీకు 4K వరకు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు ఈ సెన్సార్ ఉంటే. కాకపోతే అన్ఫార్చునేట్లీ మనకు రెండు ఫోన్స్ అయితే 4K 60 FPS అయితే సపోర్ట్ అయితే ఉండదు. రెండు ఫోన్స్లో మీకు 4K వీడియో ఉంటుంది. కాకపోతే 30 FPS మీరు వీడియో అయితే తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇలా ఫరక్ పడదని చెప్పుకోవచ్చు మనకు. అండ్ సిమిలర్గా మీకు ఫొటోస్ కానీ వీడియోస్ అయితే చాలా బాగా వస్తుంటాయి. ఆల్రెడీ మనకు రియల్మీ 3 Pro అండ్ రెడ్మీ Note 7 Pro దగ్గర వీళ్ళిద్దరి ఫైట్ చూసాం మనం. ఆల్మోస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే దీంట్లో బాగుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ సేమ్ రిపీట్ అవుతుంది ఎందుకంటే మనకు స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ సిమిలర్గా ఉన్నాయి. 48 మెగాపిక్సెల్ ఓవరాల్ బ్యాక్ కెమెరాస్ అయితే బీస్ట్ కెమెరాస్ అని చెప్పుకోవచ్చు మీకు. అండ్ సాఫ్ట్వేర్ పరంగా చూసుకుంటే మీకు రియల్మీ ఎక్స్లో మీకు ColorOS 6.0తో వస్తుంది. అండ్ ఇక రెడ్మీ K20లో వచ్చేసరికి మీకు MIUI 10తో వస్తుందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మీకు సాఫ్ట్వేర్ పరంగా అయితే నాకైతే MIUI 10 వస్తుంది. కొంచెం యాడ్స్ ఉంటాయి కానీ సో ఓవరాల్గా నాకు పర్వాలేదు. ఎందుకంటే ColorOS 6.0 చాలా ఇరిటేషన్ వస్తుందని చెప్పుకోవచ్చు. నోటిఫికేషన్స్ కానీ ఆ ఫీచర్స్ కానీ మొత్తం బల్కీ ఉంటుందని చెప్పుకోవచ్చు ఆ సాఫ్ట్వేర్ అయితే UI. సో మీ ప్రిఫరెన్స్ మీ ప్రియారిటీ బట్టి మీరు ColorOS చూస్ చేసుకుంటారా MIUI 10 ప్రిఫర్ చేసుకుంటారా మీ ఇష్ట ప్రకారం మీరు చూస్ చేసుకోవచ్చు. నా ఒపీనియన్ పరంగా అయితే నేను MIUI 10 అయితే ప్రిఫర్ చేసుకుంటాను. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే మనకు రియల్మీ ఎక్స్లో 3765 mAh బ్యాటరీ లభిస్తుంటుంది. 20W ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంటుంది మీకు బాక్స్లోనే. WOOC 3.0 ఫాస్ట్ ఛార్జర్ అయితే లభిస్తుంటుంది. అండ్ రెడ్మీ K20 విషయానికి వస్తే మీకు 4000 mAh బ్యాటరీ. కొంచెం బ్యాటరీ కెపాసిటీ అయితే కొంచెం 200+ చేంజ్ అయితే కొంచెం ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. అండ్ 18W ఫాస్ట్ ఛార్జర్ అయితే మీకు బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో థ్యాంక్ గాడ్ ఫస్ట్ టైం మనకు జామీ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్న ఛార్జర్ 18W ఫాస్ట్ ఛార్జర్. ఓవరాల్గా మీకు ఫాస్ట్ ఛార్జర్ పరంగా తీసుకుంటే కొంచెం మీకు రియల్మీ ఎక్స్లో ఉన్న 20W ఫాస్ట్ ఛార్జర్ అయితే కొంచెం ఫాస్ట్గా ఛార్జ్ చేస్తుంది. ఎందుకంటే మీకు 20W ఫాస్ట్ ఛార్జర్ ఉంది దీంట్లో 18W ఉందని చెప్పుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సౌండ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే రియల్మీ ఎక్స్లో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. రెడ్మీ K20 ఇట్లాంటివి ఏమి ఉండవు మీకు. సో ఓవరాల్గా రియల్మీ ఎక్స్లో మీకు సౌండ్ పరంగా మీరు మ్యూజిక్ వింటున్నా కానీ గేమ్స్ ఆడుతున్నా మీకు ఓవరాల్గా మీకు ప్రీమియం సౌండ్ ఉంటుంది. మీకు 360 డిగ్రీస్ సౌండ్ అయితే మీకు రియల్ వరల్డ్గా మీకు డాల్బీ సౌండ్ అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సౌండ్ అండ్ టెక్నాలజీ దీంట్లో చాలా బాగుందని చెప్పుకోవచ్చు డాల్బీ అట్మాస్ రియల్మీ ఎక్స్లో. అండ్ రెండు ఫోన్స్లో మీకు కెమెరా టు ఏపీ అయితే సపోర్ట్ ఉంటుంది. సో మీకు గూగుల్ కెమెరా ఇన్స్టాల్ చేసుకొని మీరు గూగుల్ కెమెరా కూడా మీరు టెస్ట్ చేసుకోవచ్చు. ఇంకా బెటర్ పిక్చర్స్ అయితే తీసుకోవచ్చు యాజ్ కంపేర్ టు స్టాక్ కెమెరా. అండ్ మీకు వైడ్ ఎలిమెంట్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. సో మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో కానీ మీకు నెట్ఫ్లిక్స్ కానీ మీరు వీడియోస్ చూస్తుంటే మీకు ఫుల్ హెచ్డీలో మీకు వీడియోస్ అయితే చూసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో అండ్ నెట్ఫ్లిక్స్లో. ఓవరాల్గా మీకు ఈ ప్లస్ పాయింట్స్ అని చెప్పుకోవచ్చు రెండు ఫోన్స్లో. సో గైస్ ఫైనల్గా కంక్లూజన్ గురించి మాట్లాడుకుంటే రియల్మీ ఎక్స్ అండ్ రెడ్మీ K20 చాలా మంచి స్మార్ట్ ఫోన్స్ అని చెప్పుకోవచ్చు. రియల్మీ ఎక్స్ ఓవరాల్గా మీకు 17,000కి ఇది బాగుంది అండ్ 22,000కి అది బాగుందని చెప్పుకోవచ్చు. కాకపోతే రెండు ఫోన్స్ అయితే ఎవరు తీసుకోరు కాబట్టి ఒకటే ఫోన్ తీసుకోవాలి కాబట్టి 17,000కి అయితే చాలా మంచి స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు రియల్మీ ఎక్స్. ఎందుకంటే మీకు సూపర్ ఆండ్రాయిడ్ డిస్ప్లే ఉంటుంది, 48 మెగాపిక్సెల్ సేమ్ కెమెరాస్ అయితే ఉంటాయి. మీకు కెమెరాస్ విషయంలో ఇది కూడా చాలా మంచి కెమెరాస్ ఉంటాయి, అది కూడా మీకు మంచి కెమెరాస్ ఉంటాయి. అండ్ మీకు అన్నీ ఉన్నాయి, మీకు పాపప్ కెమెరా ఉంది, అన్నీ ఉన్నాయి. కాకపోతే మీకు రెడ్మీ K20 ఎందుకు తీసుకోవాలంటే మీకు దాంట్లో మీకు స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసర్ లభిస్తుంటుంది. ఓవరాల్గా మీకు పర్ఫార్మెన్స్ కానీ జీపీయూ కానీ కొంచెం చేంజ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. 40% అయితే మీకు చేంజ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ వస్తారు మీకు బిల్డ్ క్వాలిటీ అని చెప్పుకోవచ్చు. బిల్డ్ క్వాలిటీ అయితే మీకు దీనికి కంపేర్ చేయలేము మనము. గ్లాస్ బిల్డ్తో వస్తుంది, అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది. అండ్ డిజైన్ పరంగా మనకు కొత్త డిజైన్ బ్లూ అండ్ రెడ్ అయితే అవసరం ఉందని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా బిల్డ్ క్వాలిటీ అండ్ గ్లాస్ బిల్డ్ కావాలి, నాకు ప్రీమియం ఉండాలి, చేతిలో పట్టుకుంటే నాకు ప్రీమియం ఉండాలి. అండ్ మీకు డిజైన్ కావాలి, కొత్త డిజైన్ కావాలి, స్నాప్డ్రాగన్ 730 ప్రాసెసరే కావాలి నాకంటే రెడ్మీ K20 22,000 పెట్టి మీరు తీసుకోవచ్చు. లేదు నాకు అంత ప్రాసెసర్ అంతా నాకు పోటీ పడాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా నాకు గేమ్స్ ఆడుకుంటే నాకు చాలంటే 730 ప్రాసెసర్ కూడా మీకు చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా రియల్మీ ఎక్స్ కూడా మీకు చాలా మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. మీకు ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇలాంటి మంచి కంపారిజన్ వీడియోస్ అండ్ ఆసమ్ టెక్ వీడియోస్ అయితే మరిన్ని తీసుకురాబోతుంటాను. సో దిస్ ఇస్ నాట్ ఎల్ బి సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I will see you in the next one. Bye now.